ఈరోజు మళ్ళీ మన అతిథుల కోసం వంట చేయడానికి రెడీ అయిపోయాము. చికెన్ తహరీలోకి ఏం కలుపుకుని తింటే బాగుంటుంది అంటే అది నాకు ఎసరికి నీళ్ళు సౌండ్ చేయకు, సౌండ్ ఇక్కడ వద్దు. కలిపేటప్పుడు ఎలాగా ఉంది మీ ఫీలింగ్? ఇద్దరు ఫీలింగ్ ఎలా ఉంది? మంచిగా కలిపేసుకొని బూందీ పాయసం రెడీ. మంచిగా దమ్ అయితే అయ్యింది. తినిపించేనా? బిస్మిల్లా. ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఈ పాయసంలో ఆ తహరి వేసుకుని తింటానన్నారు, మర్చిపోయారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మళ్ళీ మన అతిథుల కోసం వంట చేయడానికి రెడీ అయిపోయాము. రెడీ అయిపోయామంటే ఇప్పుడు రెడీ అవ్వలేదండి, ఆల్రెడీ మా కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈరోజు నేను ఈ 2 గిన్నెల్లో ఏం వండాను మా వాడిని అడిగి తెలుసుకుందామా? ఏం వండాను ఈరోజు? రాత్రి వచ్చి అడిగాను, రేపు పెద్ద వంట ఉంది అంటే ఏదో సారియా నహారియా ఏదో ఏంటది. ఈరోజు ఏంటంటే లక్నోది, లక్నో చనా చికెన్ తహరీ. ఓ, చనా చికెన్ తహరీ. ఎస్, ఘీ వేసి చాలా స్పెషల్గా అయితే చేశాను. తర్వాత ఇందులో ఏముంది తొంగి చూసేద్దామా? ఒకసారి ఏముంది తొంగి చూద్దామా? ఎస్, ఇందులో బూందీ పాయసం, స్పెషల్ బూందీ పాయసం కూడా నేను స్పెషల్గా ఈరోజు చేశాను. ఇది మంచిగా, ఇదంతా ఎలా చేశానో మన వాళ్ళందరికీ తెలియాలి కదా, మరి చూపించేద్దామా? ఇంతకీ చికెన్ తహరీలోకి ఏం కలుపుకుని తింటే బాగుంటుంది? ఏం కలుపుకుంటూ ఉంటుంది అంటే ఈ పాయసం కలుపుకుని తింటే బాగుంటుందా తహరీలోకి? అంటే అది అవునా? ఏం మొన్న ఎప్పుడు ట్రై చేయలేదు, ఈ రోజు ట్రై చేయాలి. మీరు ఈ చికెన్ తహరీలో పాయసాన్ని కలుపుకొని తినాలి. ఈ రోజు మీతోటి నేను తినిపిస్తాను. డన్. ఓ పని చేస్తా, నువ్వు చెప్పినట్టు బిర్యానీలో అది వేసుకుని తింటా, కానీ ఫస్ట్ ముద్ద నీకు పెడతా. నేను చికెన్ తినను కదా. మరి అది నేను ఇది ఒక్కటి బౌల్లో వేసుకుని తాగుతా. అయితే నేను కూడా ఒక బౌల్లోనే వేసుకుని తింటా. ఈ రోజు మా వారు ఇంట్లో భోజనం చెయ్యట్లేదు. ఎందుకని? మా వారు షూట్కి వెళ్తున్నారు. షూట్కి ఈ వండినది క్యారియర్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నారు అక్కడ. ఎందుకంటే బాంబేలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ డైరెక్టర్ గారు బెంగళూరు, సార్ మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను, మీ ఇంట్లో నుంచి ఒక మంచి ఫుడ్ నా కోసం ఏదైనా తయారు చేసి తీసుకురా అన్నారు. సో ఆయన కోసం ఒక ఫుడ్ రెడీ. వారికి చెప్పండి, బిర్యానీ మాత్రం కాదు ఇది లక్నో చనా చికెన్ తహరీ అని చెప్పండి. ఓకే, డన్. లేకపోతే బిర్యానీ ఇలా ఉంది అనుకుంటారు, బిర్యానీ కాదు. బిర్యానీ జనరల్ గా ఎప్పుడు తింటుంటారు, ఇది స్పెషల్. గా అని చెప్పి చాలా బాగుంటుంది. ఇందులోకి నంచుకోవడానికి నేను ఆల్రెడీ టమాటా లస్సుని చట్నీ, ఓకే, ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం స్టార్టింగ్ నుండి ఈ వ్లాగ్ని చూసేద్దామా? ఎలా ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యింది, ఎలా చేసాము, ఎన్ని రకాలు వేసి చేసాము, ఇప్పుడు స్టార్టింగ్ నుండి చూసేద్దాం. సరేనా? ఇప్పుడు ముందుగా మంచిగా మన ఖీర్ తయారు చేసేస్తున్నాం. పాయసం రోజు స్వీట్ చేస్తున్నాం. బూందీ పాయసం. ఈ రోజు బూందీ పాయసం చాలా చాలా ఎమ్మీగా ఉండే, వినడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. తినేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఎప్పుడు అలాగే అంటుంది, కానీ తిన్న తర్వాత బాగుందని అంటుంది. బాగా చేస్తే బాగుందని అంటాం. ఇక్కడ చూడండి, నేను పాలు మంచిగా తెప్పించేసి, మేగడ పాలు అనమాట,
బాగా బాయిల్డ్ అవుతూ ఉన్నాయి, ఇంకా ఇంకా మరుగుతూ ఉన్నాయి. ఇంత మీగడ పాలు ఉంటే మనకి మంచిగా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదండి, ఇక్కడ తక్కువ తక్కువ అని కోసేస్తున్నారు చూడండి ఇక్కడ. ఈ సౌండ్ టకా మరి అందరూ ఏమనుకుంటారు, మీరు మాట్లాడుతుంటే ఈ టకటక సౌండ్ ఏంటండి అని అనుకుంటారు. అంతే కదా రవి గారు? అంతే కదా. ఏవైనా ఆయన పని అయిపోవాలి పని ఆకూడదు. కానీ మీరు అలా ఫాస్ట్ గా చేపట్టి ఇక్కడ వంట కూడా నాకు ఫాస్ట్ తొందరగా అవ్వాలి. ఇక్కడ లేదు ఎంత మీగడ ఉందో, ఫుల్ క్రీమ్ మిల్క్. మరి పాయసానికి ఇలా ఉంటే ఆ టేస్టే చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆయిషా. మీగడ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బూందీ పాయసం కోసం బాగా మరిగిన పాలల్లో చక్కెర వేసేసుకుందాం. చక్కెర వేసుకున్న వెంటనే ఈ నాలుగు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి 4 మిల్క్ మేడ్ వేయడం జరుగుతుంది. మిల్క్ మేడ్ వేయడం వల్ల ఈ మిల్క్ మిల్క్ మేడ్ తోటి చాలా అంటే చాలా టేస్టీ అయిన పాయసం అయితే రెడీ అయిపోతుంది. మిల్క్ మేడ్ రుచే దీనికి ఇంకా టేస్ట్ ఇస్తుంది అనమాట. కాబట్టి మిల్క్ మేడ్ని వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసి కరిగించేసి మళ్ళీ వేద్దాం. ఓకేనా ఆయిషా? మనం ఏది వేస్ట్ చేయకూడదు కదా. పంచదార మిల్క్ మేడ్లు మంచిగా చక్కగా చూడండి. ఆయిషా పాలు వేసి మంచిగా ఏది వేస్ట్ చేయక మా ఆయిషా అసలు ఏది పోనివ్వదండి, తగ్గేదే లేదు ఆయిషా దగ్గర. ఎందుకు వేస్ట్ చేయడం? నేను ఆయిషాని పొందుతున్నాను, అక్కడ ఫేస్ చూడండి ఎలా ఉందో. ఏంటి ఆ ఫేస్? పాప వెళ్ళి ఇప్పుడు ఏం చేసి వచ్చాడో తెలుసా? ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడండి, మా కరీం ఏం చేశాడో ఈరోజు. ఇప్పుడు ఇందులో మంచిగా ఇలైచీ పౌడర్ వేసేసుకొని లక్నో చనా చికెన్ తహరీ కోసం ఇక్కడ నేను కొద్దిసేపు నానబెట్టిన పచ్చి చనాపప్పు, దీన్ని వేడి నీళ్ళలో అంటే కొంచెం ఉడకబెడుతున్నాను. మనం అది రెడీ అయినంత వరకు ఇది కాస్త ఉడికితే చాలు, ఎందుకంటే ఇది సాఫ్ట్గా అవ్వాలన్నమాట. కాబట్టి కాసేపు దీన్ని ఇలాగ ఉడకబెట్టేసుకుంటూ ఇటువైపు మనం తహరీని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మంటలు పెద్దగా పెట్టేశారు. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఇందులో చేతికి ఆయిల్ కూడా ఇవ్వకూడదు కదా. అక్కడ పెట్టే ఆయిషా ఆయిల్ కింద మనం ఇచ్చుకుంటూనే ఉంటాం. కానీ ఎందుకు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి భయంగా ఉంది. వేసి చాలు అందరూ పోయి ఇది మరి అలా వేయక చాలు, తర్వాత నెయ్యి వేయాలి. ఇప్పుడు ఇది నూనె వేడి అవుతుంటది. గరం మసాలాలు అప్పుడే కాదు, ఇది బిర్యానీ కాదు కదా, తహరీ కదా, ఫస్ట్ వేసుకోవాలి కదా. ఫస్ట్ ఇది అవసరం లేదు. నాకు ఉల్లిపాయలు కావాలి, కొంచెం ఉల్లిపాయలు అందించండి. మంచిగా ఉల్లిపాయ నువ్వు అలా అని అంతా వేసేయకూడదు, ఇదంతా వేయకూడదు. కానీ ఉల్లిపాయలు వేసే ముందు జీలకర్ర వేయాలి. జీలకర్ర తీసుకురండి. ముందుగా మనం జీలకర్రని అలాగా గరం మసాలాల ప్లేస్లో జీలకర్రని వేసుకోవాలన్నమాట. ఓకే, డిఫరెంట్ ఇది. డిఫరెంట్. ఇలా వేసుకున్నాక ఇప్పుడు అది పక్కన పెట్టే ఆయిషా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. నాకు పెద్ద గరిటెలు మా రవి గారు ఇక్కడ రెడీగా మీకోసం పెట్టాము అని చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. నేను ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాను. ఇది తీసుకో ఆయిషా. మంచిగా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకొని, అసలు ఇది మసాలా వేసి మనం ఫ్రై చేస్తుంటేనే ఆ గుమగుమలు ఎంత బాగుంటాయో కదా ఆయిషా. చాలా టేస్ట్, చాలా పులావ్ కైనా ఏదైనా సరే ఉల్లిపాయలు మసాలా వేసాక చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ స్మెల్ గేట్ వరకు వస్తుంది. ఇప్పుడు ఆయిషా గేట్ దగ్గరికి వెళ్ళి ఆ స్మెల్ చూస్తుంది, నాకు చెప్తుంది అన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు. మంచిగా కలిపేయండి, బాగా ఫ్రై అయిపోవాలి. నాకు కూడా అలాగే వేడిగా అయిపోతున్నాయి. అంటే ఇది కొంచెం పొడుగ్గా ఉంది, ఇది తీసుకుంటావా? లేకపోతే నాకు కొత్తిమీర పుదీనా ఇచ్చేమో. కొత్తిమీర పుదీనా మంచిగా ఉప్పు నీళ్ళలో వేసి మంచిగా కడిగేసి, సగం కొంచెం పోయింది కింద,
ఇది మా జ్యోతి రాత్రి క్లీన్ చేసేసి పెట్టింది. గరం మసాలాలు ఇచ్చాయి. ఇంకా చికెన్ కూడా తీసుకురండి. ఈరోజు నేను 25 కిలోస్ చికెన్ తెప్పించాను. చికెన్ వేసేయండి. రెండిట్లో సమానంగా రావాలి. 3 గిన్నెలు ఇక్కడ కడిగి ఉంచారనమాట. 3 గిన్నెలు వేసేయండి. ఎందుకంటే నాకు ఎసరికి నీళ్ళు సౌండ్ చేయకు, సౌండ్ ఇక్కడ వద్దు. ఎసరికి నీళ్ళు పట్టి ఉంచండి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు ఇది నెయ్యి కాదు. ముందు నెయ్యి. ఇప్పుడు ఇందులో మనం నార్మల్గా బిర్యానీకి పైన వేస్తాం కదా అన్నం బియ్యం అది వేసినప్పుడు, కానీ ఇప్పుడు ఇందులో ఇప్పుడే వేసేసుకోవాలి నెయ్యి. ఇప్పుడు అందులో నెయ్యి వేసేసుకొని, ఈ తహారీకి నెయ్యి అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. మా ఆయుష చక్కగా మా ఇంట్లో తోడుపెట్టిన పెరుగు పట్టుకొని వదిన పెరుగు చూపించి ఎంత గడ్డలా ఉందంటుంది, కానీ ఇప్పుడే వేయము. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు ఆయుష ఇస్తున్నా. ఇందులో గరం మసాలాలు కూడా ఇచ్చాయి. ఇందులో అతి తక్కువ పడతాయి అన్నమాట గరం మసాలాలు, మరి ఎక్కువగా అవసరం లేదు. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలుపుతుండు. నేను ఇందులో అన్ని వేయాలి. ఇందులో ఉప్పు, ఇందులో కారం కాస్త తక్కువగానే పడుతుంది. మనం పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవాలి. ఎర్ర కారం తక్కువ, పచ్చిమిర్చి ఎక్కువ. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుందాం. మీరు 10 కిలోలు టమాటాలు కోసారా? ఇవన్నీ 10 కిలోలా? సరే, చాలు. ఇప్పుడు కలపండి. కలిపేటప్పుడు ఎలాగా ఉంది మీ ఫీలింగ్? ఇద్దరు ఫీలింగ్ ఎలా ఉంది? మీరు ఆ 2 గరిటెలు ఇచ్చేస్తే నేను 2 చేతులతో కలిపేస్తాను. ఎస్, ఆయుష ఇప్పుడు పెరుగు. మా ఆయుష చక్కగా టీ తాగుతుంది. వద్దులే, టీ తాగు, నేను తీస్తాను. నువ్వు టీ తాగు. దీంట్లో నాకు స్పూన్ కావాలండి. గరిటి స్పూన్ కాదు, గరిటి కావాలి. చక్కగా ఇంట్లోనే తోడుపెట్టిన మంచిగా పెరుగు అనమాట ఇది. మా సిద్ధు ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయి పచ్చి శనగపప్పుని చక్కగా కలుపుతున్నాడు. సిద్ధు, నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు ఇది ఓకే, మీరు వచ్చారా? థ్యాంక్ యూ. ఇప్పుడు మంచిగా పెరుగుని కూడా కాస్త ఇందులో వేసేసుకొని. ఏ కర్రీ ఏంటి అంత కష్టంగా అంటున్నారు అని? కలిపేయండి. ఇప్పుడు పెరుగు వేసినప్పుడు కలిపేయాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త నిమ్మరసం వేద్దాం. చాలు. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎసరు నీళ్ళు వేయాలి. నాకు నీళ్ళు రెడీగా పెట్టారా? ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు వేయాలి. ఇప్పుడు చనాదాన్ని వేసేసుకుందాం.
టైల్స్ మళ్ళీ సెట్ చేసి పెట్టేసుకుంటే మనకి గాడులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరిపోతుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే పెట్టాం మనం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని మనం ఇది పాయసం కోసం డ్రై ఫ్రూట్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యిలో కాజు, కిస్మిస్, మంచిగా కలుపుకుంటూ ఇందులోనే మనం ఇవి బాదం పప్పులు, వీటిని కూడా ఇది సూపర్ మార్కెట్లో నాకు ఇలా దొరికే. ఇప్పుడు చక్కగా ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మన బూందీ స్పెషల్ పాయసం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బూందీ పాయసానికి మన పాలైతే చక్కగా రెడీ అయి ఉన్నాయి. ఈ బూందీని కరీం ఇప్పుడే ఫ్రెష్గా వేయించుకుని తీసుకొచ్చాడు. ఈ బూందీలో ఉప్పు కారం కలపకుండా చేసిన బూందీ ఇది. ఎందుకంటే మన పాయసానికి ఉప్పు కారాలు ఏమీ ఉండకూడదు ఇందులో. కాబట్టి ఈ బూందీ అంతా వేయకుండా చూసుకొని, ఎందుకంటే పాలన్నీ పీల్చుకుంటాయి అన్నమాట, మనకి ఎంత కావాలో అంతగానే చూసుకొని వేసుకోవాలి. ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుదాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో మనం వేసేసుకుందాం. మంచిగా అంత నెయ్యితో పాటు వేసేయండి. నెయ్యితో పాటు మంచిగా ఈ బాదం, జీడిపప్పు, కిస్మిస్లు ఈ పాయసానికి స్పెషల్ టేస్ట్ని అయితే తెస్తాయి. ఇందులో కాస్త నెయ్యి ఉందండి, అది కూడా వేసేయండి మీరు. ఇలా వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని బూందీ పాయసం రెడీ. కమ్మనైనా బూందీ పాయసం అయితే రెడీ అయింది. కానీ ఇప్పుడే తినకూడదు, ఇప్పుడే టేస్ట్ చేయకూడదు. ఇది కొంచెం నానాలన్నమాట. అప్పటి వరకు మనం టమాటా లసూని చట్నీని రెడీ చేసేసుకుందాం. ఇది కొంచెం ఇలా నానుతూ ఉంటుంది. టమాటా లసూని చట్నీ కోసం మనం ముందుగా ఆయిల్ వేసేసుకొని, మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ పడుతుంది. ఆయిషా వేసేనా మొత్తం? ఎందుకంటే మనం చాలా క్వాంటిటీ చేస్తున్నాం ఈరోజు. ఎస్. ఇప్పుడు ఈ ఆయిల్ వేడవ్వాలి. వేడయ్యాక నాకు ఉల్లిపాయలు, టమాటాలు, ఫస్ట్ ఉల్లిపాయలు కావాలి. వెల్లుల్లిపాయలు వలిచేసారమ్మా అందరికీ వెల్లుల్లిపాయలు వలవటానికి పని చెప్పాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, వలిచేసారు చక్కగా. ఇక్కడ ఆయిల్ మంచిగా వేడైంది. ఇందులో మనం ఉల్లిపాయలు వేసి, ఇప్పుడు మంచిగా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయింది. ఇందులో టమాటాలు వేసేసుకుందాం. వేసేయండి. ఎక్కువ ఈరోజు చేయాలి కాబట్టి మన టమాటాలన్నీ వేసేయవలసిందే. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాలి. ఇందులో కొత్తిమీర, తర్వాత మనం పచ్చిమిర్చి, పుదీనా కూడా కొంచెం ఇచ్చేయండి. పచ్చిమిర్చి కూడా మనకి ఎక్కువగానే పడుతుంది పచ్చడి కాబట్టి. తర్వాత కొత్తిమీర, పుదీనా. తర్వాత ఇందులో ఈరోజు టమాటా లస్సని చట్నీ కోసం మరి లస్సన్ ఉండాలి కదా, వెల్లుల్లిపాయలు. ఇది మంచిగా ఇన్ని వేసేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ తహరీలోకి. ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇది మూత పెట్టేసి మగ్గిద్దాం. మగ్గాక ఆశ ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? చల్లారబెట్టి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన అవసరం లేదు, మనం ఇది ఏమంటారు బ్లెండర్ తోటి. ఎందుకంటే మన మిక్సీ అంత మెత్తగా అవసరం ఉండదు. ఇది ఓన్లీ బ్లెండర్ తో చేసిన తర్వాత చింతపండు రసం వేసి తాలింపు పెట్టాలా? తాలింపు పెట్టాలి, అంతే. ఇది మూత పెడితే తొందరగా మగ్గిద్ది. తీసుకొచ్చారా? మూత పెట్టేయండి, ఇది మగ్గాలి మంచిగా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని టమాటా లసూని చట్నీ కోసం ఇది ఇంకా మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత దీన్ని
మనం బ్లెండ్ చేసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేయండి మీరు, ఇది మంచిగా మగ్గాలి. దీన్ని బ్లెండర్ చేద్దాం. ఎందుకంటే ఇది ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు, కొంచెం రోటి పచ్చడి టైప్లోనే ఉండాలన్నమాట. నాకు చింతపండు పులుసు తీసుకురండి, చింతపండు పులుసు కూడా తీసుకొచ్చి. ఇప్పుడు ఇందులోనే మనం సరిపడినంత చింతపండు, అంటే పచ్చడి అనగానే చింతపండు కావాలి కదా, కాబట్టి చింతపండుని కూడా ఇలా వేసుకొని చాలండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాం. దమ్ అయిన మన తహరి చూద్దాం. మంచిగా దమ్ అయితే అయ్యింది. నేను ముందు నుంచి చెప్పిందే, ఇది ఎలా దమ్ అయిందో ఇది మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎస్, చూడండి ఇలా అయిపోవాలన్నమాట. మంచిగా ఎక్కడికక్కడ అలా చికెన్ అనేది విడిపోవాలి. ఇప్పుడు దీన్ని మా వారికి టేస్ట్ చేయించేద్దాం. వేడిగా ఉంది కానీ చేతితో కలిపి తినిపిస్తేనే నాకు ఇష్టం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ లక్నో చనా చికెన్ తహరి ఎలా ఉందో, చాలా వేడిగా ఉంది. మరి తినిపించేనా? బిస్మిల్లా. ఫస్ట్ టైం, ఎస్. నేను లక్నో మా వారితో షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చూసి నాకు బాగా మా వారు ఇష్టంగా తినటం నచ్చింది. అలా ఇష్టంగా తినబట్టి అక్కడ వెళ్ళి నేను షెఫ్ని అడిగి ఎలా చేస్తారు ఏంటని చెప్పి ఈరోజే ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎలా ఉంది? చాలా బాగుంది, మాటల్లో చెప్పలేదు. నువ్వేమో ఒక ముద్ద పెడతావు, అదేమో తినాలని ఉంటుంది. ఇప్పుడు ఎలా షూటింగ్ తీసుకెళ్తున్నారు కదా, అక్కడ హాట్ క్యారేజ్ షూట్ నుండి వచ్చేసి అందరూ ప్యాక్ చేయాలి ఇప్పుడు. సూపర్. పాపం అక్కడ ఆయిష చూస్తుంది. ఆయిష రామ్మ, రామ్మ తినమ్మా. ఇప్పుడు ఆయిష నా చేతుల నుండి తిని తినకుండానే బాగుందని చెప్పేయచ్చు, స్మెల్ అలా వస్తుంది. ఎందుకు కెమెరా ఉంది కదా, అలా చెప్పేస్తే పని అయిపోతుంది. సూపర్, డిఫరెంట్ టేస్ట్. అన్ని బిర్యానీలు ఒకలా ఉండవు. ఎందుకంటే ఇందులో చూడండి ఆ పప్పు అది అంత మంచిగా ఉడికిపోయి మనకు అన్నం కూడా మంచిగా దమ్ అయిపోయి ఇలా పొడి పొడిలాడుతూ ఈ తహరి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా. ఎందుకంటే నేను తినను, మా వాడందరూ పెడతాను. ప్రసాద్ ఇలారా, అక్కడ నుంచి చూస్తున్నాడు, తొంగి తొంగి చూస్తున్నాడు. తొంగి తొంగి చూడమాకు చందమామ చూస్తున్నాడు. చాలా వేడిగా ఉంది. యా, మన రవి గారు, ప్రసాద్ చెప్పాలి. చెప్పాడా? నోట్లో పెట్టుకోవా. మా కరీము వెనకాల నుండి అక్క నన్ను మర్చిపోయి ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క దుమ్ములు ఉన్నాయి, దాంట్లో బోన్స్ ఉన్నాయి, అడిపెట్టు. ఇక దాంట్లో ఆ టమాటా చట్నీ, లస్సుని టమాటా చట్నీ వేసుకొని ఇది తింటే కదా అంతే. తుమ్మే చలో హమే ఆతే అని. ఓకే, సూపర్ సూపర్. మా వారు భయపడ్డారు అక్కడి నుంచి. ఏదో సుర్రండి, తాలింపు సుర్రుమంటది. నీలాగా నాలాగా నేను సుర్రు సుర్రుమంటానా ఏంటి? అబ్బే. ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేయాలి.
అది ఆహా ఏమి రుచి అనరామై మరచి ఇప్పుడు మా వారి షూట్ కోసం ప్యాక్ చేయబోతున్నాం. అక్కడ చూడండి ఎన్ని క్యారేజీలు ఉన్నాయో. దీంతో వేద్దాము. ఇప్పుడు మా వారి షూట్ కోసం ఈ టమాటా రైస్ని పచ్చడిని కూడా ప్యాక్ చేసేద్దాం. అచ్చా వెరైటీగా డిఫరెంట్గా ఉంది. నచ్చింది అయితే మీకు. నేను తినను. మీరు బూందీలో ఈ పాయసంలో ఆ తహరి వేసుకొని తింటానన్నారు, మర్చిపోయారా? బిర్యానీలో ఆ తహరీలో ఈ పాయసం వేసుకొని తినాలి ఇప్పుడు. తహారీలో పాయసం, తహారీ ఆలి లోపల ఉంది, దాని పేరు పాయసం. తినేసిన తర్వాతే మనం ప్యాక్ చేద్దాం. మీరందరూ ఆ వాసనకి రెడీయా తినడానికి సిద్ధు? సరే, అందరు తిన్న తర్వాత ప్యాక్ చేద్దాం. అందరూ చక్కగా ఎవరికి అందరికి ఇష్టమే కదా. మన కెమెరామెన్స్, మా సిద్ధు, మా రవి గారు, తర్వాత ఇక్కడ అమ్మ మా ప్రసాదు. వావ్, ఏం ప్రసాదు? ప్రసాద్ ఎలా ఉన్నది? బాగుంది. నీకు ఇలాంటిదే నచ్చుతుంది కదా, ఎందుకంటే నువ్వు ఎక్కువగా బిర్యానీ కానీ ఇలా తహారీ పలావ్ టైప్ ఎక్కువగా ఇష్టపడతావు కదా. ఎస్, మన వాళ్ళందరూ చక్కగా, ఎందుకంటే ఫాస్ట్. మీరు లోపలికి వెళ్ళి తినండి, ఫ్యాన్ దగ్గర కూర్చుని. ప్రసాద్ నువ్వు కూడా లోపలికి రావచ్చు కదా. ఆరు బయట 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 ఏదో చెప్తారంటే మీరు ఏం చెప్తున్నారు? ప్రసాద్ 1 month చికెన్ బర్గర్ ఇస్తా అంటాడు. 1 month చికెన్ తినవా ప్రసాద్? అన్న తర్వాత ఇవాళ మళ్ళీ ఏదో మర్చిపోయి మళ్ళీ ఈ రోజు తింటున్నాం. ఏ 1 month ఎందుకు చికెన్ తిన్నావు నువ్వు? రాత్రి అనుకున్నావా? అంటే వరుసగా తింటున్నాను చికెన్లు. రాత్రి అనుకుంటా చికెన్ తినకపోతే రేపు అనుకున్నాను, పొద్దున్నే మళ్ళీ చికెన్. చికెన్ తినము అని అనుకున్నప్పుడే మనకి చికెన్ ఆఫర్లు వస్తాయి, చికెన్ తినాలనిపిస్తుంది. వావ్, థ్యాంక్ యూ సుజాత, నువ్వు చాలా. ఆయిషాక, అయ్యో నువ్వు కూడా తిను. ఆయిషా, ఇక్కడ నేను అక్కడ పాయసం అన్ని ప్యాక్ చేస్తున్నాను, ఇక్కడ ఎప్పుడు వచ్చేసావు నువ్వు? చాలా ఆకలిస్తుంది, చాలా ఇష్టం ఆయిషాకి నార్మల్ బిర్యానీ. వెయిట్ చేయలేకపోయాను, సో వాళ్ళు ఆ పనులు ఉన్నారు, నేను ఆ పనులు. పచ్చడి చేసుకోలేదేంటి?
మా ప్రసాద్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు, ఒక ఐటమ్ తేవడం మర్చిపోయాడు అనమాట. నేను నిన్న చెప్పాను, పాపం తను మర్చిపోయాడు. అదేంటంటే ఈరోజు ఫ్రూట్ మేము యాపిల్స్ ఇవ్వబోతున్నాం. ఆ యాపిల్స్ మర్చిపోయాడు కాబట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంత వేడిలో మా సిద్ధు చక్కగా ఫ్యాన్ అరేంజ్ చేశాడు. ప్రసాద్ డ్యూటీ తీసుకుని థ్యాంక్ యూ సిద్ధు. ఇప్పుడు హాయిగా గాలిలో వీళ్ళు మంచిగా. ఇది ఒకటి అయిపోయింది, ఇంకొక గిన్నె తీసుకొచ్చేయండి. మన రెండవ గిన్నె తహరి. ఇప్పుడే ప్రసాద్ పరిగెట్టుకుంటూ వెళ్ళి మర్చిపోయిన యాపిల్స్ని అయితే తీసుకొచ్చేసాడు. చాలా నాకు ఇష్టమైన పింక్ యాపిల్స్ని తీసుకొచ్చాడు. దీన్ని ఒకసారి వాష్ చేసేసి మనం ప్యాక్ చేసేద్దాం. లేట్గానైనా సరే లేటెస్ట్గా తీసుకొచ్చిన మా ప్రసాద్. ఇక్కడ ఒక మాట, ఒక సామెత ఉంది తెలుసా ప్రసాద్? యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు, తెలుసు కదా నీకు? తెలీదా? ఇప్పటివరకు వినలేదా? నిజంగా? మీరు కూడా ఎవరైనా వినని వారు ఉన్నారా? కామెంట్లో చెప్పండి. ఇది అందరికీ తెలిసిన విషయం. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు. ఇప్పటికి ప్యాకింగ్ అంటే బాక్సుల్లో అయింది, మళ్ళీ ఇప్పుడు బ్యాగులో ప్యాక్ చేయాలి. ఈరోజు ఈ బ్యాగ్లో మేము ప్యాక్ చేయబోతున్నాము మా జుబేదా అలీ కలెక్షన్స్ బ్యాగ్. ఈరోజు దీంట్లో వేసి మనం అందరికీ ఇవ్వబోతున్నాము. వాళ్ళకి భోజనం చేసేటప్పుడల్లా నేను గుర్తుకు రావాలన్నమాట. అందుకని స్టీల్ ప్లేట్స్, తర్వాత టవల్స్ కూడా తెప్పించాను, తర్వాత స్టీల్ బాక్సెస్, చిన్న స్టీల్ బాక్సెస్ ఇవి కూడా తెప్పించాను. తర్వాత తెలిసిందే కదా డాక్టర్కి దూరంగా ఉండాలంటే యాపిల్. ఇక్కడ ఇది మా తమ్ముడు వేడివేడిగా ఈరోజే ఫ్రెష్గా వేయించాడు కారపూస. ఇది ఐడియా ఇచ్చింది మా ఆయేష. ఇది చాలా బాగుంటుంది, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటుంది. వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా ఇది స్నాక్ లాగా పనికొస్తుంది అని చెప్పి మా ఆయేష సజెస్ట్ చేయబట్టి ఎప్పుడు ఏదో ఒకటి సపరేట్ గా డిఫరెంట్ గా ఉండాలని మంచి కరివేపాకు వేసి చేసిన కారపూస. దీని తర్వాత ఇక్కడ మరి మన
చికెన్ దమ్ తహరి తిన్న తర్వాత చల్లగా తాగితే చాలా బాగుంటుంది కదా, అందుకోసం ఫ్రూటీ కూడా తెప్పించాను. మా ఇంట్లో ఎవరింట్లో కూడా బిర్యానీ కానీ పలావ్ కానీ తింటున్నప్పుడు పక్కన కూల్ డ్రింక్ ఉంటే టేస్టే వేరు, అసలు సూపర్గా ఉంటుంది కాబట్టి ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది కూడా మా ఆయేషాని ఫ్రూటీ తెప్పిద్దాం తను ఐడియా ఇచ్చింది. ఏం తెప్పించాలని ఆలోచించుకుంటుంటే తను మంచిగా ఐడియా ఇచ్చింది. కరీం తీసుకొచ్చాడు, ఇక్కడ తగ్గినాడు. ఆయేష ఐడియా ఇచ్చింది, నేను తెమ్మన్నాను, మా కరీం తీసుకొచ్చాడు. నేను తెచ్చిన తర్వాత కరీంది ఇప్పుడు మొత్తం ఆయనదేనండి, క్రెడిట్ అంతా ఆయనదేనండి. మొత్తం ఇదంతా చేసింది కూడా ఆయనే. ముందు చెప్పు కాదు ఫ్రూటీ, అందుకని ఈ కలర్ లోనే నువ్వు టీ షర్ట్ వేసుకున్నావు చూసావా? వెరీ గుడ్. ఒక్కడే నాది కొంచెం యాపిల్ కలర్ లో కలుస్తుంది. నాది వాటర్ బాటిల్ మూత, వాటర్ బాటిల్. అయినా అది అవసరం, అది ఉంటే చాలు బతికేయచ్చు. మంచినీళ్ళు ఏం అవసరం లేదు. ఎస్. సరే ఇప్పుడు ప్యాక్ చేద్దామా? లక్నో చనా చికెన్ తహరీ వేసాను. తర్వాత ఇందులో మంచిగా స్వీట్ మన బూందీ స్పెషల్ పాయసం. తర్వాత ఇదేంటిది టమాటా లస్సుని చట్నీ. చెప్పాలి. తర్వాత ఇందులో ఫ్రూటీ, వాటర్ బాటిల్ వచ్చేయాలి. బాటిల్ ఇలా పిలుస్తుంది బాటిల్. తర్వాత స్టీల్ కంచం, ఎస్ ప్లేటు, మంచిగా ఫ్రెష్ కారపూస, తర్వాత యాపిల్, టవల్ అండ్ స్టీల్ బాక్స్ పెట్టే కర్రీ. ఎస్, సైడ్కి పెట్టుకో. మన బ్యాగ్. Mm-hmm.